కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ ఇంటి వారందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించడానికి ఎలాగుంది? భర్త నమ్మి ఉన్నాడా? లేకపోతే నీ భార్య నమ్మి ఉందా? లేకపోతే నీ పిల్లలు దేవుని నమ్మి ఉన్నారా? దేవునికి మందిరంలోనికి వస్తూ ఉంటున్నారా? నీ కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించేటువంటి అర్హత కలిగినటువంటి స్థితి ఉందా అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నోవాహు ఇంటిలో మనం చూస్తే నోవాహుకు 3 కుమారులు, నోవాహు 3 కోడన్లు, నోవాహు భార్య, నోవాహు మొత్తము 8 మంది ఓడలో ప్రవేశించారు అని దేవునికి వాక్యం మనం చూస్తుంటున్నాం. దీనికంతటికి కారణం ఎవరంటే నోవాహు. నోవాహు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు. అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటి వారిని అందరినీ కూడా ఓడలో ప్రవేశించేటట్టు చేయగలిగాడు. మరి ఇలాంటి పని నీవు నేను చేయడానికి మనకెంతో అవసరత ఉందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నోవహు తన భార్యను సిద్ధపరిచాడు, తన కుమారులను సిద్ధపరిచాడు, తన కోడండ్లను సిద్ధపరిచాడు. మరి ఇలాగ 8 మంది కూడా ఆ ఓడలో ప్రవేశించడానికి నోవాహు యొక్క జీవితము ఎంత మాదిరిగా ఉందో అలాంటి మాదిరికరమైనటువంటి జీవితము, సవాలైన జీవితము నమ్మిన వారికి, ఇక్కడ కూర్చున్న వారికి, మనకందరికి కూడా ఉందని జ్ఞాపకం చేయబడుతూ ఉంటాము. చాలామంది వస్తుంటారు, అన్న మా భర్త కొరకు ప్రార్థన చేయండి, ఆయన ఇంకా రక్షణ పొందలేదు. మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, వారు ఇంకా తీర్మానం చేయలేదు, మందిరానికి రావడం లేదు అని చెప్పేవాళ్ళం ఇక్కడ కూర్చొని ఉంటే నోవాహు జీవితం మనకు ఒక సవాల్గా ఇక్కడ కనబడుతూ ఉంటా ఉంది. నోవాహు వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళాడు. ఇట్లా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఇంకా 2 సాక్షుల్ని మనం చూడగలుగుతాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనంలో ఉదయకాలం చదివినాం. మళ్ళీ ఒకసారి చూడండి ఆ మాటని. అపోస్తుల కార్యములు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగ పొడిని అమ్ము తోయతైరడు పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు గమనం చేయండి. లూదియా విశ్వాసం ఉంచింది అని అక్కడ రాయబడింది, కానీ ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు అని రాయబడింది. అంటే ఆమె ఇంటి వారిని రక్షించుకున్నది, అంటే రక్షణలోకి నడిపింది అని అర్థం. రక్షించుకున్నదంటే ఆమె మరి యేసు ప్రభువుల రక్తం కార్చిందని కాదు, కానీ తను చాలా క్రయం చెల్లించింది. ఆ కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే రక్షణ పొందిన వారు మిగతా వారిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటాను. తర్వాత చూడండి, మరో మాట చదువుకున్నాం.